Hello all, welcome to our channel Cinemax. Today's review of the film Subham. యాక్చువల్లీ మూవీ 9th రిలీజ్ ఉంది భయ్య, కాకపోతే ప్రీమియర్స్ వేశారు, చూశాను. యాక్చువల్లీ సమంత యాజ్ ఎ ప్రొడ్యూసర్గా హిట్ కొట్టిందా అంటే కొట్టేసిందని చెప్పాలి. దానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ అనుకున్న విధంగా ఎగ్జిక్యూట్ చేశాడు భయ్య. ఇక సినిమా అయితే నన్ను బాగానే ఎంటర్టైన్ చేసింది భయ్య. ఇక మూవీ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే ఒక సెర్టైన్ విలేజ్ అండ్ అక్కడ కొంతమంది ఆడవాళ్ళందరూ సీరియల్స్కి ఎడిక్ట్ అవుతారు అండ్ అయ్యింది కూడా ఒకే సీరియల్కి ఎడిక్ట్ అవుతారు. దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ హస్బెండ్స్ ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మూవీ మెయిన్ ప్లాట్. ఇక మూవీలో ఫన్ విషయానికి వస్తే అటు ఫ్యామిలీ ఆడియన్స్ని ఇటు యూత్ని కంప్లీట్గా ఎంటర్టైన్ చేసిందని చెప్పాలి. అండ్ రీసెంట్గా వచ్చిన కామెడీ ఓరియంటెడ్ మూవీస్లో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇస్తుంది భయ్య. మళ్ళీ ఓల్డ్ డేస్కి మిమ్మల్ని తీసుకువెళ్తుంది. అండ్ డైరెక్టర్ తీసుకుంది కొత్త ప్లాట్, అయినా ఎగ్జిక్యూషన్ పరంగా సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. అండ్ తను అనుకున్నట్టుగా చూపించాడు, ఎటువంటి క్లమ్జీనెస్ లేకుండా క్లారిటీగా ప్రజెంట్ చేశాడు. ట్రైలర్లో చూపించినట్టు కొన్ని గోస్ట్ సీక్వెన్సెస్ వస్తాయి, అది జస్ట్ ఫన్ కోసం వాడారు, వర్కౌట్ అయింది అని చెప్పొచ్చు. అండ్ మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇలా ఫన్నీ వేలో తీసుకువెళ్తారు అండ్ సెకండ్ హాఫ్ అంతా కూడా సమ్ డీసెంట్ వేలో ప్రజెంట్ చేస్తారు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హస్బెండ్ అండ్ వైఫ్ రోల్స్లో 6 మెయిన్ లీడ్స్ బాగా పెర్ఫామ్ చేశారని చెప్పాలి. వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో వాళ్ళ ఆడియన్స్ని బాగా ఇంప్రెస్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే శుభం అనే టైటిల్ కార్డ్కి జస్టిఫికేషన్ అక్కడే ఇస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సమంత గారి ఎంట్రీ ఇన్ దిస్ ఫిలిం. యాక్చువల్లీ ట్రైలర్లో చూపించినట్టు ఒక కొత్త క్యారెక్టర్లో మనకు కనిపిస్తారు. ఇంకా జెన్యున్గా మాట్లాడుకుంటే యాక్చువల్లీ సమంత గారి క్యారెక్టర్కి అంత స్కోప్ లేదు, బట్ తనకిచ్చిన రోల్లో తను ఆడియన్స్ని బాగానే ఇంప్రెస్ చేశారని చెప్పుకోవచ్చు. లాజిక్స్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కంప్లీట్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ చూద్దాం అనుకుంటే మాత్రం ఈ మూవీని తప్పకుండా ట్రై చేయండి, అది మీ ఫ్యామిలీతో. అండ్ మే 9th ఈ మూవీ థియేటర్లో రిలీజ్ ఉంది. అండ్ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకువెళ్ళండి, అండ్ వాళ్ళు కూడా బాగా ఇంప్రెస్ అవుతారు ఈ సినిమా చూసి. సో దిస్ ఇస్ ద రివ్యూ గైస్. నా ఒపీనియన్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మోస్ట్లీ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ జెన్యూన్ రివ్యూస్.